ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తరు సాయిబు. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో అమీర్, హసన్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అమీర్ అమిత బద్ధకస్తుడు, పైపెచ్చు ఎప్పుడు ఏదో సమస్యలో చిక్కుకొని దాని నుంచి బయటపడలేకపోయేవాడు. హసన్ వచ్చి అతన్ని కాపాడవలసి వచ్చేది. వాళ్ళిద్దరూ ఏదైనా వర్తకం చేసి కొంత డబ్బు సంపాదించుకొని తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుందామనుకున్నారు. వాళ్లకు ప్రత్యేకంగా ఏ పనిలోని ప్రవేశం లేదు కనుక ఎవ్వరూ పని చెయ్యరు. వ్యాపారానికి కొంత పెట్టుబడి కావాలి. అందుచేత ఇద్దరు తమ పాత ఇళ్ళు అమ్మేసి ఆ డబ్బుతో రకరకాల అత్తర్లు కొని అత్తరు సీసాలు 2 తోలు పెట్టెల్లో అమర్చి చెరొకటి తీసుకొని వాటిని అమ్ముకు రావడానికి బయలుదేరారు. అమీర్ తూర్పుగా బయలుదేరాడు. వాడు రోజల్లా అడవి దారిన ప్రయాణం చేసి చీకటి పడే వేళకు అడవి చివరకు చేరుకున్నాడు. వాడికి తన ఒళ్ళు దుస్తులు చెమట కంపు కొడుతున్నట్టు తోచింది. అత్తరు సాయిబు అన్నాక అంత దూరంగా ఉండగానే అత్తరు వాసన కొట్టాలి. దానికి బదులుగా తాను చెమట వాసన కొట్టడం ఎంత మాత్రము వ్యాపార ధర్మం కాదు. అందుచేత అమీర్ ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తోలు పెట్టి తెరిచి ఒక అత్తరు సీసా బయట పెట్టి అందులో దూది ముంచి తన బట్టలకు అత్తరు రాసుకోసాగాడు. అంతలోనే మర్రి ఊడలు గలగలలాడాయి. అమీర్ ఆశ్చర్యపోతూ చూసేంతలో ఒక పెద్ద స్త్రీ ఆకారం అతడి ఎదుట ప్రత్యక్షమై ఏం చేస్తున్నావు అని అడిగింది. అదేదో దయ్యమని గ్రహించి అమీర్ కోపంగా కనపడడం లేదు, అత్తరు రాసుకుంటున్నాను అన్నాడు. నాకు కూడా రాయవు అన్నది దయ్యం. నీకు ఒకరు రాయాలా? చిన్న రూపంలో అత్తరు సీసాలోకి వెళ్ళి ఒళ్ళంతా తడుపుకొని పైకి రా అన్నాడు అమీర్. దయ్యం చిన్నదిగా అయి సీసాలోకి దూరినట్టు కనబడగానే అమీర్ సీసాకు బిరడా పెట్టేసి సీసాను తోలు పెట్టెలో పెట్టి అక్కడి నుండి కదిలి బాగా చీకటి పడిన కొద్దిసేపటికి ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో ఆ రాత్రి బస చేసి వాడు ఒక ఆలోచన చేశాడు. తన వద్ద ఉన్న అత్తరు సీసాలు ఊళ్ళ వెంబడి అమ్ముతూ పోతే తన సరుకంతా ఎప్పటికీ అమ్ముడుపోను. 2 రోజులు ప్రయాణం చేస్తే రాజధాని నగరం వస్తుందట. రాజుగారి కూతురికి పెళ్ళి కూడా జరగబోతున్నదట. తన సరుకంతా రాజుగారికి కానుకగా ఇచ్చినా తనకు రాజుగారిచ్చే బహుమానం ఎంతో గిట్టుబాటుగా ఉంటుంది. ఇలా అనుకొని అమీర్ తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారి దర్శనం నిమిత్తం దూరదేశం నుంచి అత్తరు సాయిబు వచ్చాడని లోపలికి కబురు చేశాడు. అతనికి రాజుగారి దర్శనం లభించింది. తాను తెచ్చిన అత్తరు సీసాలు రాజుగారి ముందుంచి అవి రాజకుమార్తె వివాహ సందర్భంగా తాను సమర్పించుకుంటున్న కానుక అని చెప్పాడు. రాజు తన కుమార్తెను పిలిచి ఆ అత్తర్లు ఎలా ఉన్నాయో చూడమన్నాడు. రాజకుమార్తె ఒక సీసా బిరడా తీసి అత్తరు వాసన చూడగానే మతిపోయిన దానిలాగా హాయ్ హాయ్ నాకు పెళ్ళి, 40 ఏళ్లకు మళ్ళీ పెళ్ళి అంటూ చిందులు తొక్కటం ప్రారంభించింది. నిక్షేపంలా ఉన్న పిల్ల అకస్మాత్తుగా అలా అయిపోవడానికి కారణం అత్తరు సాయిబు అమీరేనని నిశ్చయించి రాజు ఈ ద్రోహిని తీసుకుపోయి చెరసాలలో వెయ్యండి అని తన భటులకు ఉత్తర్విచ్చాడు. ఖైదులో ఉండగా అమీర్కు జరిగిన సంగతి అర్థమైంది. రాజు కూతురు దయ్యం ఉన్న సీసా బిరడ తెరచింది. దయ్యం బయటికి వచ్చి ఆమెను పట్టుకున్నది. ఎక్కడో అడవిలో ఉంటున్న దయ్యానికి రాణివాసం దొరికింది. అది రాజకుమార్తెను వదలదు. నేను రాజకుమార్తెను బాగు చేసే ఉపాయం చెబుతాను అని అతడు రాజుకు కబురు చేశాడు. రాజు అమీర్ను భటుల వెంట తన వద్దకు రప్పించి ఏమిటి నువ్వు చెప్పే ఉపాయం అని అడిగాడు. మహారాజా, ఆ అమ్మాయికి పట్టినది ఒక దయ్యం. నేను దాన్ని నా అత్తరు సీసాలో బంధించి ఉంచాను. దురదృష్టవశాన అమ్మాయి గారు దాని మూతి తెరిచారు. అందుచేత మీరు అమ్మాయి గారిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే దానికి అరణ్యపు జీవితమే బాగున్నదనిపించేలాగా చేస్తాను. అప్పుడు అది అమ్మాయి గారిని వదిలిపోతుంది. అంతేగాని రాజభోగాలు జరిగినంత కాలము అది వదలదు అన్నాడు అమీర్. ఈ మాట విని రాజు మండిపడ్డాడు. అంతదాకా రాజుకు ఆ అత్తరు సాయిబు ఆశయం ఏమిటో తెలిసింది కాదు. ఇప్పుడది బయటపడింది. వాడు రాజకుమార్తెను పెళ్లాడాలనే ఈ దుర్మార్గమంతా చేశాడు. అమావాస్య నాడు వీణ్ణి ఉరి తీసేయండి అన్నాడు రాజు భటులతో. అమావాస్య ఇంకా కొద్ది రోజులున్నది. అమీర్ రాజభటులను బతిమాలుకొని తన స్నేహితుడైన హసన్కు కబురు చేశాడు. కబురు అందుతూనే హసన్
రెక్కలు కట్టుకొని వచ్చి అమీర్ గొంతు మీదకి వచ్చిన సమస్య ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. అతను తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజకుమార్తెకు పట్టిన దయ్యాన్ని తాను వదలగొడతానన్నాడు. ఆమెను నీకిచ్చి పెళ్లి చేయమంటావా ఏమిటి అన్నాడు రాజు వెటకారంగా. అవసరం లేదు, కానీ నేను రాజకుమార్తె సమక్షంలో ఏం మాట్లాడినా ఎవరు నాకు ఎదురు అడ్డు చెప్పరాదు. ముందు నాకు మనిషి ఎత్తు గాజు జాడి మూతతో సహా కావాలి, తెప్పించండి అన్నాడు హసన్. రాజు వెంటనే అలాంటి జాడి తెప్పించాడు. హసన్ దాన్ని రాజకుమార్తె ఉన్న చోటికి పట్టించుకొని పోయి రాజకుమార్తెను ఆ జాడీలో ఉంచి మూత బిగించండి అన్నాడు. రాజకుమార్తె వెంటనే కెవ్వున అరిచి విరుచుకు పడిపోయింది. తనకు మళ్ళీ బందీఖాన సంప్రాప్తం కాబోతున్నదని భయపడి దయ్యం ఆమెను విడిచి పారిపోయింది. తిరిగి రాజకుమార్తెకు ఒళ్ళు తెలిసేసరికి ఆమె మామూలు మనిషి అయి ఉన్నది. రాజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆయన హసన్కు గొప్ప బహుమానం ఇవ్వటమే కాక అతని కోరిక పైన అమీర్ను ఖైదు నుంచి వదిలిపెడుతూ అతనికి కూడా చిన్న సత్కారం చేశాడు. తర్వాత స్నేహితులిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని రాజుగారిచ్చిన డబ్బుతో సుఖంగా జీవించారు. కథ సమాప్తం. మరో చక్కటి కథతో తిరిగి కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.